తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పక్కదారి తీసుకుంటున్నాయనే చర్చ పెరిగింది. రాష్ట్ర సాధనకు కీలకంగా నిలిచిన కేసీఆర్ 10 ఏళ్ల పాలన అనంతరం ఇప్పుడు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కామ్ వంటి కీలక అంశాల్లో కేసీఆర్ కుటుంబం సభ్యులు కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఉందనే వార్తలు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో పాలన చేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార యంత్రాంగం మాత్రమే ముందంజలో ఉండటం రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయకపోవడం ప్రశ్నగానే మిగులుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిటీ నివేదిక మాత్రం కేసీఆర్, హరీష్ రావుల వైపు వేలను చూపుతున్నా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ కుమార్తె కవిత త్వరలోనే పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకుంటుందని సంకేతాలు వస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ అంశంపై మౌనం వహిస్తున్నారు. గత పాలన వైఫల్యాలపై ప్రభుత్వ దాడులే కాకుండా బీఆర్ఎస్ లో నాయకత్వాన్ని మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.